జడ్చర్లలోని సింగనల్గడ్డ లయన్స్ క్లబ్ బిల్డింగ్లో ఏర్పాటు చేస్తున్న ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని ప్రారంభించారు జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధితో పాటు భూములు కోల్పోయిన ఉదండాపూర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయడమే తన లక్ష్యమని, త్వరలోనే ఉదండాపూర్ ప్రాజెక్టుకు సంబంధించిన కేబినెట్ అప్రూవల్ కూడా వచ్చేందుకు సీఎంతో కలిసి చర్చిస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తను ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి అసెంబ్లీలో ఉదండాపూర్ భూ నిర్వాసితుల R&R ప్యాకేజీ గురించి ప్రస్తావించడం జరిగిందని అన్నారు. అలాగే 146 కోట్ల రూపాయల ప్యాకేజీ పెట్టాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి అప్రూవల్ వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 30,000 కోట్లతో నిర్మించాలని కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టి కమిషన్ల కోసం రేట్లు పెంచడం జరిగిందని, అదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయించి ఉంటే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని, అందులో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు కాంట్రాక్టర్లకు రేటు పెంచారే కానీ అందులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు రేట్లు పెంచలేదని ప్రశ్నించారు. ఉదండాపూర్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 8 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించవచ్చని, అంత త్యాగం చేసిన భూ నిర్వాసితులకు తాను న్యాయం చేస్తానని, ప్యాకేజీని పూర్తి స్థాయిలో కేటాయించేందుకు మరియు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు డిసెంబర్ 9 లోపు త్వరలోనే కేబినెట్ కూడా అప్రూవల్ చేయించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్ని నన్ను ఆహ్వానించినందుకు, నా చేతుల మీదుగా ఓపెన్ చేయించినందుకు, మీకు అందరికీ ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది రెంటల్ బిల్డింగ్ తీసుకున్నారు, కానీ తొందరగానే మీ సొంత బిల్డింగ్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తొందరగానే మీరు ఆ ప్లాట్ డీటెయిల్స్ ఏదైతే ఇచ్చారో మీరు సెలెక్ట్ చేసి ఇస్తే ఖచ్చితంగా అది మీకు కేటాయించాలి. మీకు ఒక పర్మనెంట్ బిల్డింగ్ లాగా ఉండాలి ఎప్పటికైనా, కానీ ఇట్లా రెంటల్ కాకుండా ఆయన కానీ మీకు ఈరోజు అభినందనలు తెలుపుతున్నాను. ఈ ప్రెస్ క్లబ్లో ఇది మొదటి ప్రెస్ మీటు. ఈరోజు ఉదండాపూర్ వాసులకు R&R ప్యాకేజ్ గురించి మాట్లాడుతాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడింది, వాళ్ళ R&R ప్యాకేజ్ పెంచాలని చెప్పేసి. దేవుని దయ వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాదంతో లీగల్గా ఫైల్ క్లియర్ అయిపోయింది. లీగల్గా ఫైల్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైల్ క్లియర్ అయ్యి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా బట్టి గారితో మాట్లాడిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఫైల్ క్లియర్ అయిపోయింది. అంటే అదే మేజర్ హర్డల్. 146 కోట్ల రూపాయలు రేట్ పెంచాలని చెప్పేసి, దానికి 146 కోట్ల రూపాయలు మనకు అవసరం ఉదండాపూర్ R&R ప్యాకేజ్ కోసమని. 146 కోట్ల రూపాయల కోసము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చేసింది. దాని తర్వాత మళ్ళా మినిస్టర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది. మినిస్టర్ గారు కూడా నేను చెప్పంగానే ఫైల్ క్లియర్ చేసినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దాని తర్వాత ఆయన నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ కూడా మీకు చూపిస్తాను. మెసేజ్ ఏం పెట్టిందంటే, ఫైల్ నేను క్లియర్ చేసేసాను. నా తర్వాత చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం ఇంకా రొటీన్ ఫైల్, ఎందుకంటే ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చేసిండు. వాళ్ళిద్దరు సంతకం పెట్టిన తర్వాత ఇది మొన్ననే క్లియర్ అయింది. కానీ రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది, కానీ ఒక రోజులో ఈ 2 సిగ్నేచర్స్ కావాలి. ఎందుకంటే అది అయిన తర్వాత మినిట్స్ రాయాలి, క్యాబినెట్లో పెట్టాలి. చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా క్లియర్ చేసి సీఎం గారికి ఫైల్ పంపిస్తామన్నారు. ఈ 2-3 డేస్లో వెళ్ళిపోతుంది. సీఎం గారు సంతకం అయిన తర్వాత క్యాబినెట్లో పెడతారు. క్లియర్ అయిపోతే ఇంకా రొటీన్ అన్నట్టు. ఒకసారి ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత ముందు అన్ని డిపార్ట్మెంట్స్ తిరిగి, R&R డిపార్ట్మెంటు అన్నీ తిరిగి ఇన్ని రోజులు టైం పట్టింది మనకి. లీగల్ క్లియరెన్స్ కూడా టైం పట్టింది. ఎందుకంటే చాలా దగ్గర ప్రాజెక్ట్స్ జరిగినాయి. ఒకవేళ ఇక్కడ ఏమైనా చేంజెస్ అయిందంటే కూడా వాళ్ళ దగ్గర కూడా చేంజెస్ అవుతుంది, కానీ లీగల్గా క్లియర్ అయిపోయింది మనది. కాబట్టి ఉదండాపూర్ వాసులకి నేను మాట ఇచ్చినాను. మీకు చాలా మంది వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మనం అనుకున్నది జరగాలి. అటంటే చాలా బీఆర్ఎస్ వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఈ టైం ఆ టైం అని చెప్పేసి. నేను కూడా అడగొచ్చు, 2018 ఎలక్షన్స్ ముందు 8 నెలల్లో 100 బెడ్ హాస్పిటల్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి 2023 ఎలక్షన్స్ ముందు కంప్లీట్ చేస్తాం. నేను కూడా అడగొచ్చు. కేసీఆర్ గారు వచ్చేసి కుర్చీ వేసుకొని ఉదండాపూర్ కంప్లీట్ చేస్తా అనేది కూడా ఏమైందని కూడా నేను అడగొచ్చు. ఇక్కడ ఒక టీఎంసీ అక్కడ కాళేశ్వరంకి 30,000 కోట్లు పెంచుకున్నారు మీ కమిషన్ల కోసము. అదే 30,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డికి ఇచ్చి ఉంటుంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అయ్యేది.
మీరు కాంట్రాక్టర్కి పైసలు ఇచ్చినారు కానీ ఏనాడు మాత్రం రైతుల గురించి ఆలోచించలేదు, రేటు పెంచలేదు. ఇవన్నీ నేను అడగొచ్చు. హాస్పిటల్ తీసుకుపోయి గుంతలు కట్టినారు. మళ్ళీ ఈరోజు ఏమంటున్నారు, ఎవరు అక్కడ హాస్పిటల్ 100 నుంచి డిగ్రేడ్ అయింది, తక్కువ చేస్తున్నారని చెప్పేసి. మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 50 రూపాయలు పెట్టుకొని ఆటో ఖర్చు పెట్టుకొని పోయేదానికి వచ్చేదానికి 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చే బదులు జడ్చర్ల ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో మీరు చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు, 100 రూపాయలు పెట్టుకొని ఆ 100 బెడ్ హాస్పిటల్ మీ కోసము, మీ ఇంట్లో కోసము, మీ ప్లాటింగ్ కోసం అక్కడ కట్టిన గుంతల అక్కడ పోయి వచ్చే బదులు ప్రైవేట్ దవాఖానాలకు పోతే 100 రూపాయలకు మాకు చికిత్స జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా నేను మాట్లాడచ్చు. ఎవరైతే కాంట్రాక్టర్ ఇది కట్టిందో, మున్సిపల్ ఆఫీస్ కడుతున్నారో, ఎవరు ఎక్కడ ఇల్లు కట్టించున్నారో జడ్చర్ల ప్రజలకు అందరికీ తెలుసు. అలాంటివన్నీ నేను చేస్తానని అయినా కానీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఆల్రెడీ మళ్ళీ ప్రపోజల్ పంపించినాం. లాస్ట్ 3 months డేటాలో రాలేదు, కానీ ఇది 100 బెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ కావాలి, మాకు స్టాఫ్ కావాలని చెప్పేసి పంపించడం జరిగింది. మన బ్యాడ్లకి వారం 4-5 రోజుల కింద మన సూపరింటెండెంట్ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయినారు. అందుకే నేను రాజకీయాలు చేయదలుచుకుంటాను. నేను ఆమె ఆల్రెడీ ప్రపోజల్ పంపించింది. నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడినాను, అజయ్ గారితో కూడా. 100% అది 100 బెడ్కి మళ్ళీ అప్గ్రేడ్ చేస్తారు, స్టాఫ్ కూడా మనకు వస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఉద్దండపూర్ దానికి వస్తే మాత్రం నేను గెలిచినప్పటి నుంచి ఫస్ట్ నేను దాని గురించే నేను ఎప్పుడు కొట్లాడేది, మాట్లాడేది. చాలామంది మినిస్టర్స్ కూడా నాతో చెప్పినారు, 140 కోట్ల రూపాయలు నువ్వు ఒక 5 గ్రామాల గురించి ఆలోచిస్తున్నావు, అదే 140 కోట్ల రూపాయలు నువ్వు తీసుకుంటే నీ జడ్చర్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా నువ్వు రోడ్లు వేయించుకోవచ్చు, నువ్వు డ్రైనేజ్ చేయించుకోవచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ ఉద్దండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అయితే దాదాపు 8 లక్షల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వబోతున్నాం. అంటే వీళ్ళ భూములు తీసుకొని మనం 8 లక్షల ఎకరాలకు ఇవ్వబోతున్నాం. ఎంతోమంది రైతులకి మేలు చేయబోతున్నాము. ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి అని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి కంకణం కట్టుకొని ఉన్నాను, వాళ్ళకి రేట్ పెంచాలి అని చెప్పేసి. ఇంకా 2 సంతకాలు, దాని తర్వాత క్యాబినెట్ అప్రూవల్. ఈ 3 December 9th లోపల కంప్లీట్ అవుతుందని చెప్పేసి, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్ మీటింగ్ అని చెప్పినారు, December 9th లోపల ఇది కంప్లీట్ చేస్తున్నటువంటి ఇష్యూ అని చెప్పేసి. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని కూడా నేను 2-3 రోజులు పోయి కలిసి తొందరలోనే ఇది క్యాబినెట్లో పెట్టించేటట్టు నేను చూస్తానని చెప్పి ఉద్దండపూర్ వాసులకి మాటిస్తున్నాను. ధన్యవాదాలు. పాత గవర్నమెంట్ ఒక తప్పు చేసినారు, అంటే నేను చెప్పాలి. నేను ఇచ్చిన తర్వాత నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, 25 లక్షల రూపాయలు పెంచాలని. ఇప్పుడు కానీ ఉద్దండపూర్ వాసులకు నాకు 25 లక్షలు పెంచాలని నన్ను అడగలేదు. 25 లక్షల రూపాయలు జాయింట్ ఫ్యామిలీకి పెంచాలి, దాని తర్వాత 6.5 లక్షలు సింగిల్ ఫ్యామిలీకి ఉంటే 7.5 లక్షలు పెంచాలని చెప్పాను. అంటే సింగిల్ ఫ్యామిలీ అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి వాళ్ళకి 1 lakh రూపీసే పెరగాలి. లీగల్ టీమ్కి పోయిన తర్వాత అక్కడ డిసిజన్ ఏమని చేయాలి, సింగిల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ బీఆర్ఎస్ గవర్నమెంట్లా ఏదైతే వాళ్ళు తప్పు చేస్తారో ఆ తప్పు మనం చేయొద్దు. మల్లన్న సాగర్ దగ్గర సింగిల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనేది ఒక కోర్టు ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత మాకు ఉదండపూర్ గురించి మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, ఉదండపూర్ వాసులు ఎవరైనా కోర్టుకు పోయినారా అని అడిగినారు. కానీ ఒక్కరు కూడా ఉదండపూర్ నుంచి కోర్టుకు పోయి మాకు ఈక్వల్గా చేయాలని చెప్పి ఒక్కరు కూడా కోర్టుకు పోలేదు. నేనేమన్నాను, మల్లన్న సాగర్ దగ్గర కూడా కోర్టు ఆర్డర్ తెచ్చింది కదా, మళ్ళీ మేము పోతే కోర్టు ఆర్డర్ 2-3 ఏళ్ళు టైం పడుతుంది, కానీ ఆర్డర్ అయితే మన జడ్జి అయితే మనకు అదే ఇవ్వాల్సిందే కదా, ఎందుకంటే అక్కడ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. కాబట్టి జాయింట్ ఫ్యామిలీ, సింగిల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ ఇద్దరికి ఈక్వల్గా కావాలి. ఒకవేళ అది 25 చేసి 7.5 చేసినా కానీ 140 కోట్లు అవసరం ఉంది. సో లీగల్ టీమ్ ఏమన్నదంటే అక్కడ చేస్తే వేరే దగ్గర కూడా ప్రాబ్లమ్స్ అవుతుందని 3 ఆప్షన్స్ నాకు ఇచ్చారు. ఆ 3 ఆప్షన్స్ క్యాబినెట్ డిసైడ్ చేసి, కానీ పెరిగేది మాత్రం 146 కోట్లు. అది ఎట్లా పెంచుతారు అనేది మాత్రం క్యాబినెట్ డిసైడ్ చేసి ఆ 3 ఆప్షన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు క్యాబినెట్. సో అది వచ్చిన తర్వాత ఏది వచ్చినా కానీ 146 కోట్ల రూపాయలు మాత్రం ఉదండపూర్ వాసులకు వస్తుంది.